రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో శివరాత్రి ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరిగాయి. అంతేకాకుండా ఈరోజు పొద్దుగాల నుంచి భక్తులు శివనామస్మరణతో రాజన్నను దర్శించుకుంటారు. భక్తులకు ఎలాంటి ఏర్పాట్లు చేశారు, భక్తులు ఎంతమంది వచ్చారు ఏందనేది మనతో మాట్లాడడానికి ఆలయ వారు ఉన్నారు. వారిని అడిగి చెప్పండి సార్, ఇప్పటివరకు ఎంతమంది భక్తులు వచ్చారు, ఎంతమంది దర్శించుకున్నారు సార్? నిన్నటి నుంచి కూడా మాకు భక్తుల తాకిడి విపరీతంగా పెరగడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ కోడెమొక్క అనేది ప్రాధాన్యత సంతరించింది కాబట్టి ఆ కోడెమొక్క చెల్లించుకోవడానికి కోసం అని చెప్పి భక్తులు ఎక్కువగా క్యూ లైన్లలో ఉన్నారు. కాబట్టి వాళ్ళ కోసం అని చెప్పి నైట్ అంతా కూడా మేము ఆలయం తెచ్చిపెట్టాము. షిఫ్ట్కి ఒక 60 కోడెలు కూడా మేము అందుబాటులో ఉంచాము. తర్వాత 2 నిమిషాల్లో 60 మంది కూడా కోడెమొక్క చెల్లించుకోలేక మేము ఏర్పాటు చేశాము. తర్వాత ఉచిత దర్శనం కూడా లైన్స్ కూడా మేము ఎక్స్టెండ్ చేశాము. ఉచిత దర్శనంలో కూడా భక్తులు దర్శనం చేసుకుంటున్నారు. రాత్రి నగరవాసులకు అందరికీ కూడా మేము అభిషేక దర్శనము ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటుగా నిన్న ప్రభుత్వం తరఫున గౌరవ బీసీ సంక్షేమ శాఖ మంత్రి గారు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాగే తిరుపతి దేవస్థానం వారు కూడా పట్టు వస్త్రాలు సమర్పించారు. ఇప్పటి వరకు కూడా దాదాపు నిన్నటి నుంచి ఇప్పుడు ఈ సమయం వరకు దాదాపు 1,00,000 మంది భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు. ఇంకొక 1,50,000 మంది భక్తులు రేపు మార్నింగ్ వరకు కూడా దర్శనం చేసుకుంటారని చెప్పి అంచనా వేస్తున్నాం. అంటే సార్, ప్రధానంగా చూసుకున్నట్టయితే వచ్చే భక్తులకు లైన్లలో కానీ ప్లస్ లోపలికి వచ్చినాక కానీ చాలామంది పడిపోవడం జరుగుతున్నది. వాళ్ళకి ఎలాంటి ఏర్పాటు చేశారు? అక్కడ మనకు మెడికల్ టీమ్స్ రెడీగా ఉన్నాయి. తర్వాత మన సింగరేణి నుంచి వచ్చిన రెస్క్యూ టీమ్స్ కూడా రెడీగా ఉన్నాయి. ఈ జనం ఏంటంటే ఎక్కువగా ఉపవాసాలు ఉంటారు. ఉపవాసం ఉండే జనం కోసం, ఆ భక్తుల కోసం అని చెప్పి మేము క్యూ లైన్లో మంచినీటి వసతి, పాలు, తర్వాత బటర్ మిల్క్, అలాగే వారికి ఫ్రూట్స్ కూడా అందించడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా కొంతమంది భక్తులు వాళ్లకు ఈ ఎక్కువ సమయం అయ్యేసరికి కొంచెం క్యూ లైన్లలో వాళ్ళు కొంచెం అస్వస్థకు గురవుతున్నారు. అస్వస్థకు గురవుతే ఇమీడియట్గా అక్కడ ఉన్న మెడికల్ సిబ్బంది వారికి ఫస్ట్ ఎయిడ్ అందించేసి అవసరమైతే హాస్పిటల్ కూడా తీసుకెళ్తున్నారు. అంటే సుమారు భక్తులకు ఎంత టైం పడుతుంది సార్? కోడ క్యూ లైన్లో భక్తులకి దాదాపుగా 4 అవర్స్ పడుతుంది. ధర్మదర్శనంలో భక్తులకి ఒక 3 అవర్స్ పడుతుంది. 100 రూపీస్ దర్శనం భక్తులకి ఒక 2.5 అవర్స్ పడుతుంది. అంటే ఈరోజు స్వామివారికి ఎలాంటి పూజలు చేస్తారు, ఏ పూజలతో స్వామివారికి ముగింపు ఉంటుంది సార్? సాయంత్రము ఈరోజు 1,00,000 బిల్వార్చన పూజ అనేది బ్రహ్మాండంగా ఇక్కడ చేయడం జరుగుతుంది. అందరూ అనువంశిక అర్చకులు, దేవస్థానం అర్చకులు అందరూ కలిపి ఇక్కడ చేస్తారు. దాంట్లో కొంతమంది ప్రముఖులు కూడా పాల్గొంటారు. తర్వాత ఈ రాత్రి 11:30కు లింగోద్భవ పూజ స్టార్ట్ అవుతుంది. అది ఎర్లీ మార్నింగ్ 3:30 వరకు కూడా ఆ పూజ కొనసాగుతుంది. దాంతో ఉత్సవాలు ఇక రేపు సాయంత్రానికి కూడా ముగుస్తాయి. దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని చెప్తున్నారు. అంతేకాకుండా లైన్లలో కూడా వచ్చే భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా వాళ్ళకు సల్ల ప్యాకెట్లు కానీ వాటర్ ప్యాకెట్లు కానీ అన్ని ఏర్పాట్లు చేశాము. అంతేకాకుండా ఈరోజు సాయంత్రం 5 గంటలకు లింగోద్భవ పూజ ఉంటుంది. దాని తర్వాత నైట్ పూట అంటే స్వామివారికి పండ్ల రసాలతో లింగోద్భవం మబ్బుల 3 గంటల వరకు తెల్లవారుజాము వరకు స్వామివారికి పూజ నిర్వహిస్తారని చెప్పి ఆలయ చెప్తున్నారు. కెమెరా పర్సన్ వేణుతో రఘు, 6 టీవీ వేములవాడ నుండి రాజన్న సిరిసిల్ల.